కార్తీక మాసం సందర్భంగా విజయేశ్వర ఆలయంలో స్వామికి నేడు విశేష హోమం నిర్వహించారు. ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న విజయేశ్వర ఆలయం ఎంతో విశిష్టమైంది. పాశుపతాస్త్రానికి విజయవాడకు విడదీయరాని బంధం. ఈ కొండపైనే ఈ ఘట్టం జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. వేద మంత్రాల నడుమ జరిగిన కుబేర పాశుపతాస్త్ర హోమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కృష్ణా నదీ తీరాన ఇంద్రకీలాద్రి దిగువన కొలువైన విజయేశ్వర ఆలయం ఎంతో ప్రాచుర్యత కలిగిన క్షేత్రం. ఇక్కడ విజయేశ్వరుడిగా శివుడు భక్తులకు దర్శనమిస్తుంటారు. కార్తీక మాసంలో ఇక్కడ నిత్య అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఆదివారం నాడు ఎంతో పవిత్రమైన పర్వదినం కావడంతో కుబేర పాశుపతాస్త్ర హోమాన్ని నిర్వహించారు. ఈ హోమం వలన కలిగే పుణ్యఫలం గురించి ఆలయ అర్చకులు కుమారస్వామి వెల్లడించారు. వేద మంత్రోచ్చరణల నడుమ సాగిన హోమంలో భక్తులు పాల్గొన్నారు. శాంతం పద్మాసనస్థం శశిధరముకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం జఖడ్గం వర్షుభం దక్షభాగే వహంతం నాగం వాసింజఖండాం ప్రళయోదభం సాంగుణం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణిభం పార్వతీశం నమామి. శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. నా పేరు మేడూరు వెంకటమోహనకృష్ణ శర్మ. శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం అర్చకులు. వీరు బుద్ధు సూర్యకుమార శర్మ గారు ఇక్కడ దేవస్థానం ప్రధాన అర్చకులు. వీరు కృష్ణమాచార్యులు గారు రమాశ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానం అర్చకులు. శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం విజయవాడ ఇంద్రకీలాద్రి కెనాల్ రోడ్లో ఉన్నది. ఈ దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల రోజులు కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా దేవాలయంలో ప్రాతకాలం నుంచి సాయంత్రం ప్రదోష వేళ వరకు కూడా అభిషేకాదులు అర్చనాది కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. ప్రతి ఆదివారం కూడా పాశుపతాస్త్ర హోమం జరుగుతున్నది. ఇక్కడ స్వామివారు విజయేశ్వర స్వామివారు వెలిసినటువంటి స్థల పురాణం ఏమిటంటే, మనకి అర్జునుడు ఇక్కడ పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసి విశేషంగా ఈశ్వరుని ఆరాధించడం చేత పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఈ దేవాలయం ఇక్కడ అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ దేవాలయంలో పాశుపతాస్త్ర హోమాలు చేయడం చాలా విశేషం. కాబట్టి 4 ఆదివారాలు కూడా పాశుపతాస్త్ర హోమం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ ఈ ఆదివారం నాడు కుబేర రుద్ర పాశుపతం ఆర్థిక వ్యవహారాలకి
నష్టద్రవ్య ప్రాప్తికి అదేవిధంగా మహాలక్ష్మి ప్రాప్తి కొరకు ఈ కుబేరుడుద్ర పాశుపతం చేయడం చాలా విశేషం కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతున్నది. తర్వాత మరుసటి ఆదివారం నాడు నవగ్రహ రుద్ర పాశుపతం జరుగుతున్నది. అదేవిధంగా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అన్నట్టుగా మా దేవాలయంలో ఈశ్వరుడికి ఆరాధనలు ఏ విధంగా జరుగుతాయో అదేవిధంగా బయట ప్రాంగణంలో ఉండే రమాసుర సత్యనారాయణ స్వామి వారికి కూడా విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా స్వామివారికి విశేషంగా జరుగుతుంటాయి. తర్వాత రాబోయే సోమవారం నాడు విశేషంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము అదేవిధంగా మహాశివరాత్రి రాజు కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. 12వ తారీఖు బుధవారం నాడు స్వామివారి యొక్క దేవస్థానంలో ఉభయరాత్రులందరికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాబోయే ధనుర్మాసంలో రమాసుర సత్యనారాయణ స్వామి వారికి విశేషంగా ఆరాధనలు అర్చనాది కైంకర్యాలన్నీ కూడా ఈ దేవాలయంలో జరగడం జరుగుతున్నది. తర్వాత విశేషంగా రాబోయేటువంటి ఆర్ద్రా నక్షత్రంలో స్వామివారికి విశేషంగా ఈ రోజున ఆర్ద్రా నక్షత్రం కాబట్టి స్వామివారికి విశేషంగా బిల్వార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది.